శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అందులో ప్రత్యేకంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విశేషమైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తృతీయంలో గురుగ్రహ సంచారం, తృతీయంలో ఎప్పుడు గురువు సంచారం చేసినా కానీ ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు ఇవ్వడు. ఎప్పుడు కూడా గురువు మనకి 2, 5, 7, 9, 11 స్థానాల్లో మాత్రమే మంచి భాగ్య స్థానాలలో సత్ఫలితాలు ఇస్తారు. 12వ స్థానాల్లో కూడా శని లాభించడు. 3, 6, 11 స్థానాలు మాత్రమే ఈ యొక్క శని అనుకూలమైనటువంటి స్థానాలు. అలాగే మనకు ఈ యొక్క ఏకాదశ స్థానమునందు సూర్యుడు, శుక్రుడు, బుధుడు, రాహువు 14వ తారీఖు వరకు కూడా ఈ గ్రహములన్నీ కూడా నవమ స్థానమునందు సంచారం చేస్తూ ఉన్నాయి. నవమ స్థానంలో సంచారం చేసేటప్పుడు సత్ఫలితాలు ఎప్పుడూ కూడా ఈ రాశులు, ఈ గ్రహాలు ఇవ్వవు. ఎప్పుడైతే దశమంలో సంచారం చేస్తుంటే సూర్యుడు మాత్రమే ఇస్తాడు. సూర్యుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకి, అలాగే ఏదైనా టీం లీడింగ్ పొజిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చేటువంటి వాడు. అలాగే శుక్రుడు కూడా దశమ స్థానమునందు సంచారం లాభించడు. నవమ స్థానంలో కూడా సంచారం అంతగా లాభించడు. కాబట్టి సప్తమాధిపతి నవమంలో నీచపట్టి ఉన్న కారణం చేత భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు, చికాకులు ఎక్కువగా రావచ్చు. అగ్నికి ఆద్యం పోసినట్టుగా రాహు కూడా కలిసి ఉండడం ఇదొక విపరీతమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఈ యొక్క బుధుడు కూడా దశమ స్థానమునందు సంచారం చేయడం వలన బుధుడు కూడా ఏంటంటే అనుకూలమైనటువంటి స్థానం కాదు. కాబట్టి తీసుకునేటువంటి నిర్ణయాల్లో కాస్త జాప్యము, వ్యాపార సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే కుజుడు కూడా ఏంటంటే అష్టమంలో అంతగా లాభించట్లేదు. కుజుడు కూడా 3, 6, 11 స్థానాల్లో మాత్రమే లాభిస్తాడు. కాబట్టి ఆ పరంగా వీరందరూ కూడా ఈ యొక్క కుజుడు కూడా ఈ యొక్క అష్టమ స్థానంలో మంచి సత్ఫలితాలు ఏమీ ఇవ్వడు. అలాగే పంచమ స్థానమునందు కేతుగ్రహ సంచారం కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు జాతకంలో కూడా మీకు ఒకవేళ నవమ స్థానమునందు సంచారం చేస్తే పితృదోష నివారణ సంబంధిత పూజలు చేయడం కానీ, ఏవైనా సరే గోచార రీత్యానే కాకుండా జాతకంలో నవమ స్థానంలో రాహువు, 12వ స్థానంలో రాహువు, పంచమంలో రాహువు ఉంటే మోక్ష నారాయణ బలి ఇలాంటి పూజలు, అది కూడా మాఘ పౌర్ణిమ 1వ తారీఖున మాఘ పౌర్ణిమ వస్తుంది. కాబట్టి మాఘ పౌర్ణిమ రోజు కనుక మీరు ఈ పూజలు చేయించుకుంటే మంచిది. దాని గురించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. ఇక వివాహం ఎందుకు కావట్లేదు, సంతానం తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి, సర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజగ్రహ దోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారో అవన్నీ ఎలా పోగొట్టుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి. మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే కాలసర్పదోషం ఉన్న, గులికా కాలసర్పదోషం లాంటివి ఉన్న, సర్పదోషం, రాహుకేతువుల యొక్క దోషం ఉన్న వారు ఏం పూజలు, ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్లో భాగంగా చెప్పుకుందాము. వాస్తవంగా ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా. ఈ మంత్రాన్ని 9 మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సర్ప సంబంధిత దోషములు పోతాయి. ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం నాడు, అలాగే 10వ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు, అలాగే 17వ తారీఖు ఆదివారం షష్ఠి నాడు, అలాగే 22వ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా కాలసర్పదోషం ఉన్న, కుజదోషం ఉన్న, రాహుకేతు దోషం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్గా మండపము, అలాగే ఎవరి అర్చకుడు వాళ్ళతోని హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి మంగళవారం నాడు 24వ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు కన్య, వర, పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము, ఎవరైతే ఈ యొక్క గృహిణులు, విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాఠనగా చేయడం మంచిది. ఈ నెలలో ప్రత్యేకంగా మనకు 16, 17, 18 తారీఖులలో
అలాగే 26వ తారీఖు కూడా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి. ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది. అలా గనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది. నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది. ఇక నవగ్రహాలకి కూడా నిత్యము 21 ప్రదక్షిణాలు సభ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయడము, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము. ఈ నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి 3 ప్రదక్షిణలు చేస్తే 21 ప్రదక్షిణ అవుతుంది. అలాగే రాహుకేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 6 ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు. ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా 60 నుంచి 70 పేజీల్లో జాతకం విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయంలే కాకుండా మా జాతకంలో, స్వీయ జాతకంలో డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం అంతా 60-70 పేజీల్లో మీకు పంపించి మీతో డీటెయిల్డ్గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.